డాక్టర్ గారు ఇప్పుడు గాలి కాలుష్యం గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనకి ఈ మధ్యన ట్రాఫిక్ అసలు విపరీతంగా పెరిగిపోయింది. మనం ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నుంచున్నామంటే చాలు, బండి మీద వెళ్ళినా కానీ ఎక్కడైనా విపరీతంగా బండి అట్లానే ఆన్లో ఉంచుతారు. అక్కడ నుంచి మనకి పొల్యూషన్ ఉంటూ ఉంటుంది. అలాగే ఫ్యాక్టరీస్ నుంచి కూడా రిలీజ్ చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా. సో దీనివల్ల మనకి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందా డాక్టర్ గారు? ఇందాక మనం అనుకున్నట్టుగా టాప్ 5 రీజన్లో ఎయిర్ పొల్యూషన్ ఈజ్ వన్ ఆఫ్ ది రీజన్స్. ఇప్పుడు మనం ఇందాక ఒక మాట కూడా అనుకున్నాం, నేను ఏసీ కార్లో వస్తాను, తలుపులు వేసుకుంటాను సేఫ్ అని. అది కాదు, ఎందుకంటే ఏసీ కార్లో అదే ఎయిర్ అన్నది మీకు సర్క్యులేట్ అవ్వడం, రాడాన్ పెరుగుతుంది. అంటే మీరు ఓపెన్ ఎయిర్లో లెస్ పొల్యూషన్లో ఉండడం, అంటే కరెక్ట్గా పల్లెటూరులో ఉండడం అన్నది ఒకటే మనకి ఇంప్రాక్టికల్ ఆన్సర్. రైట్, ఓకే. అండ్ అట్లానే పానీపూరి గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్య కూడా దాని గురించి కూడా చాలా ఎక్కువ చర్చ నడుస్తుంది. పానీపూరిలో వాడే డిఫరెంట్ వాటర్ వల్ల కావచ్చు, డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ వల్ల కావచ్చు, అది హానికరం అని మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. బట్ దానివల్ల క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉందా డాక్టర్ గారు? ఇందాక చెప్పుకున్నాం కదండి, ఎంఎస్జీ సాల్ట్ అని, అది మోతాదు మించి పానీపూరిలో ఉంటుందని ఒక అధ్యయనంలో తెలిసింది. సో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ లిక్విడ్స్ ఇస్తారు కదా వాళ్ళు, అందులో కొన్నిట్లో ఎంఎస్జీ మోతాదు అవసరం కన్నా ఎక్కువ ఉంది. సో ఇఫ్ యూ టేక్ దట్ లాట్ ఆఫ్ వాటర్ విచ్ ఇస్ హైలీ విత్ ఎంఎస్జీ, యూ డోంట్ నో హౌ మచ్ యూఆర్ కన్స్యూమింగ్. తెలియకుండా మనం తాగడం వల్ల మనకి రిస్క్ ఉందన్నారు, కానీ క్యాన్సర్ గురించి ఎక్కువ వరీ కావక్కర్లేదు. అది అంతా 20 grams దాడతామని నేను అనుకోవట్లేదు. ఓకే డాక్టర్ గారు, అట్లానే ఎంఎస్జీ గురించి మాట్లాడుకున్నాం. టేస్టింగ్ సాల్ట్ అనేది ఒకటి ఉంటుంది, సుమారుగా రెండు ఒకటి, అది కూడా చాలా మంది తెచ్చుకుని వాడుతూ ఉంటారు. అది కూడా క్యాన్సర్ వేసుకోవడం అంతే, దాటకూడదు. ఒక రోజుకి మోతాదు దాటకన్నా ఉన్నంతసేపు అది క్యాన్సర్ కారకం కాదు. ఓకే, అట్లనే పర్ఫ్యూమ్స్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది పర్ఫ్యూమ్స్ వాడుతూ ఉంటారు, ఒకటి కాదు 2-3 కూడా పెట్టుకుని వాడుతూ ఉంటారు రోజుకొకటి. సో ఈ పర్ఫ్యూమ్స్ వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందా? లేదండి, డియోడ్రెంట్స్ అండ్ పెర్ఫ్యూమ్స్ రెండింటి వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ప్రాక్టికల్గా లేనట్టే లెక్క. కానీ ఏంటంటే దే విల్ బీ యూజింగ్ కాంటాక్ట్, అంటే రోల్ టైప్ ఆఫ్ పెర్ఫ్యూమ్స్ అండర్ ఆర్మ్స్ వాడుతూ ఉంటారు. సో వాటి వల్ల కొంతవరకు బ్లాకేజ్ వచ్చి సెకండరీ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, కానీ క్యాన్సర్కి మాత్రం ఇది కారణం కాదు. ఓకే, రోల్ ఆన్స్ ఇంకొంచెం డేంజరస్, కొద్దిగా బిట్ మోర్ దాన్ ద స్ప్రేస్ అన్నమాట.